బ్రేకింగ్లో చూస్తున్నాం. పాకిస్తాన్ సూపర్ లీగ్ పిఎస్ఎల్ ఇప్పుడు క్రికెట్ కంటే ఎక్కువగా భద్రతా భయం చుట్టుముట్టిన టోర్నమెంట్గా మారుతోంది. తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ నుంచి విదేశీ ఆటగాళ్లకు వచ్చిన హెచ్చరికలు సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ వంటి స్టార్ ప్లేయర్లను వెంటనే పాకిస్తాన్ విడిచి వెళ్లాలని బెదిరించినట్లు సమాచారం. ఈ హెచ్చరికలతో ఆటగాళ్ల భద్రతపై తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భయాందోళనల మధ్య టోర్నమెంట్ నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక పరిస్థితి అంతా సీరియస్గా ఉందంటే పిఎస్ఎల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేశారు. మ్యాచ్లను కేవలం 2 వేదికలైన లాహోర్, కరాచీల్లో మాత్రమే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేనా, ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్లు నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఫ్రాంచైజీలకు నష్టపరిహారం చెల్లించేందుకు పీసీబీ సిద్ధమవుతోంది. కొనుగోలు చేసిన టికెట్లను అభిమానులకు 3 రోజుల్లో రీఫండ్ ఇవ్వనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే పలువురు విదేశీ ఆటగాళ్లు టోర్నమెంట్ నుంచి వైదొలగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కొన్ని పేర్లు ఉపసంహరించుకోవడం, ఇక చివరి నిమిషంలో తప్పుకోవడం టోర్నమెంట్పై మరింత ప్రభావం చూపుతోంది. ప్రపంచ స్థాయి ఆటగాళ్లు లేకుండా భద్రత ముప్పులో పిఎస్ఎల్ సజావుగా సాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్రికెట్ పండుగగా ఉండాల్సిన టోర్నమెంట్ ఇప్పుడు భయంతో, అనిశ్చితితో నిండిపోవడం గమనార్హం. పాకిస్తాన్ సూపర్ లీగ్ పిఎస్ఎల్ ఇప్పుడు క్రికెట్ కంటే ఎక్కువగా భద్రత భయమే చుట్టుముట్టిన టోర్నమెంట్గా మారుతోంది. తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్రవాద సంస్థ నుంచి విదేశీ ఆటగాళ్లకు వచ్చిన వార్నింగ్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ వంటి స్టార్ ప్లేయర్లను వెంటనే పాకిస్తాన్ విడిచి వెళ్లాలని బెదిరించినట్లుగా సమాచారం. అసలేం జరుగుతోంది? పిఎస్ఎల్ సజావుగా సాగుతుందా? ఖచ్చితంగా సాగదు అని తెలిసిపోయింది మనకి. మరి ఈ నేపథ్యంలో మరి ఫ్రాంచైజీలకి అమౌంట్ అంతా తిరిగిస్తుందా పిఎస్ఎల్? ఇప్పటికే నష్టాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఓవరాల్గా చూస్తే పాకిస్తాన్ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో పిఎస్ఎల్ కూడా మరో నష్టాల సంస్థగా మూటగట్టుకుంటుందా? ఇలాంటి వివరాలన్నీ అందించడానికి, విశ్లేషణ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఓవరాల్గా చూస్తే కనుక పిఎస్ఎల్కి సంబంధించి అంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ప్రపంచ పరిస్థితులు ఇలా ఉన్నాయి, పాకిస్తాన్కి అంతా తెలుసు, పాకిస్తాన్లో కూడా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ డేవిడ్ వార్నర్ అండ్ స్టీవ్ స్మిత్ వంటి స్టార్ ప్లేయర్లకి అసలు వార్నింగ్స్ రావడం ఏంటి? పాకిస్తాన్ విడిచి వెళ్ళాలని చెప్పడం ఏంటి? అసలు ఎక్కడికి పోతుంది పాకిస్తాన్? ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు? ఇప్పటికే పాకిస్తాన్ అడుగుతినే పరిస్థితుల్లో ఉంది. సో ఆల్మోస్ట్ ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా పాకిస్తాన్ది కుదేలైపోయింది. బయట దేశాల నుంచి అప్పులు తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ ఏదైతే ఉందో అది ఈ నెల 26న స్టార్ట్ కాబోతోంది. స్టార్ట్ అయ్యేటువంటి క్రమంలో ఒక 6 వేదికలు అనుకున్నా కానీ సో భద్రతా కారణాల రీత్యా, మరోవర్ ఆర్థిక పరిస్థితుల రీత్యా ఇప్పటికే మోసిన్ నఖ్వీ దీనిపైన రెస్పాండ్ కావడం జరిగింది. అంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేనందున మేము దీన్ని కుదిస్తున్నాం, వేదికలను కూడా మేము తగ్గిస్తున్నాం అంటూ కూడా ఆయన కారణం చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ప్రజల్ని కూడా మేము రావడానికి ఆపేస్తున్నాము. సో ఏవైతే టికెట్లు కొనడం జరిగిందో ప్రజలు, ఆ టికెట్లను కూడా 72 గంటల్లో వాళ్ళకు రీఫండ్ చేస్తామన్నారు. అండ్ ఫ్రాంచైజీలకు ఏదైతే నష్టం జరుగుతుందో ఆ ఫ్రాంచైజీలకు జరిగేటువంటి నష్టాన్ని కూడా మేము తిరిగి చెల్లిస్తాం. అంటే ఒక ప్రేక్షకుడు లేకుండా జరగబోయేటువంటి మ్యాచ్గా దీన్ని చూడాలి. మోరోవర్ వేదికలు కూడా 2 వేదికలు, అంటే కేవలం ఆటగాళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు దీంట్లో, ప్రత్యక్ష ప్రసారాన్ని మాత్రం చూడొచ్చు. అండ్ ఈ అంశం ఇట్లా ఉంటే తెహ్రీకి తాలిబాన్ ఉగ్రవాదుల నుంచి కూడా పాకిస్తాన్ అంటే పీసీబీకి ఒక వార్నింగ్ వచ్చింది. డేవిడ్ వార్నర్తో పాటు స్టీవ్ స్మిత్, సో వీళ్ళిద్దరికీ కూడా పాకిస్తాన్ వదిలి వెళ్ళిపోవాలి, ఇందులో ఆడకూడదంటూ కూడా వచ్చినటువంటి వార్నింగ్స్ నేపథ్యంలో ఇది ఇంకా చాలా సంచలనంగా మారింది. ఎందుకంటే రేపొద్దున ఇప్పటికే యుద్ధ వాతావరణం నడుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నడుస్తుంది, అటు బలూచిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధ వాతావరణం ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్లేయర్లకు భద్రత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, అటు వచ్చి స్టేడియంకి వచ్చేటువంటి అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా భద్రత కట్టుదిట్టం చేయాలి. సో వీటన్నిటి నేపథ్యంలో ఈ ఆటను క్యాన్సిల్ చేయకుండా, ప్రేక్షకుల్ని రాకుండా అడ్డుకుంటున్నారు. దానికి ఆర్థిక కారణాలని చెప్తున్నా కానీ ఉగ్రవాద సంస్థల నుంచి ఉన్నటువంటి వార్నింగ్ కాల్స్ అనేది మాత్రం ఇంకోవైపు నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. మోసిన్ నఖ్వీ ఆర్థిక పరిస్థితి అని చెప్తున్నా కానీ ఉగ్రవాదుల నుంచి వచ్చేటువంటి దాడులకు సంబంధించినటువంటి వార్నింగ్స్ ఏవైతున్నాయో సో వాటి విషయంలో కూడా పాకిస్తాన్ కొంత వెనుకడుగు వేసినట్టుగా తెలుస్తోంది. నిజానికి ఇరాన్ అటు ఇజ్రాయిల్ యుద్ధంతో ప్రపంచం మొత్తం కూడా కుదేలవుతోంది. సో ఇట్లా నేపథ్యంలో
ముడి చమురు ధర కూడా రెట్టింపు అయిపోయింది పాకిస్తాన్లో. అఫ్కోర్స్ అన్ని దేశాల్లో అయిపోయింది. అండ్ పాకిస్తాన్కు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగినాయి. అయితే దానికి ప్రభుత్వం నుంచి మాత్రం అనుగుణంగా ఎట్లాంటి ధరలు పెంచలేదు అన్నది కూడా ఒక వార్త ప్రచారం వస్తోంది. దీంట్లో భాగంగా అటు పెరిగిన ధరల ప్రభావం కూడా ప్రభుత్వ ఖజానాపై పడుతోంది. సో యుద్ధం ఎఫెక్ట్ కూడా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక కష్టాల్లో ఉంది, ఆర్థికంగా బాగా నష్టపోయింది. అప్పులు తెచ్చుకుంటే కానీ దేశం నడవనటువంటి పరిస్థితి. దానికి తోడు డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, ఎల్పిజి రేట్లు కూడా పెరుగుతున్నాయి. సో వాటిని కూడా ప్రభుత్వం భరించలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే పీసీబీ ఒక నిర్ణయం తీసుకుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పిఎస్ఎల్ వీడి ఐపీఎల్లోకి వెళ్ళేటువంటి ఆటగాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళపైన కూడా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మాకు కమిట్మెంట్ ఇచ్చి ఇది కాదని వదిలేసుకొని ఐపీఎల్లోకి వెళ్తే కనుక వాళ్ళపైన మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ కొన్ని హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో 6 వేదికలను ముందు నిర్ణయించారు. బట్ ఆ 6 వేదికలను కూడా ఈ ఏవైతే వనరులు సమకూర్చుకోవాల్సినటువంటివో అవన్నీ సమకూర్చుకోలేనటువంటి పరిస్థితి. అండ్ ప్రేక్షకులను కూడా ఖచ్చితంగా హ్యాండిల్ చేయలేనటువంటి పరిస్థితి. ఒకవైపు ఉగ్ర భయం, ఇంకోవైపు సూపర్ లీగ్ నడవాల్సినటువంటి పరిస్థితి. సో క్రికెట్ ఒక పండగలా ఉండాల్సినటువంటి ప్లేస్లో ఒక భయమైనటువంటి వాతావరణం, ఒక భయంకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇంకా అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ళు లేకుండా పిఎస్ఎల్ ఎట్లా ముందుకెళ్తుంది ఏందో చూడాలి. అండ్ ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఓపెనింగ్ని కూడా భారీ ఓపెనింగ్ ఏమి లేకుండా, ప్రేక్షకులు లేకుండానే పాకిస్తాన్ ఓపెనింగ్ కూడా ప్లాన్ చేసుకుంది. సో ఇట్లా నేపథ్యంలో భవిష్యత్తులో 2 వేదికలపైన మాత్రమే రానున్నటువంటి ఈ మ్యాచ్లు జరగబోతున్నాయి. అండ్ పీసీబీ ఏదైతే ఉందో ఫ్రాంచైజీలకు జరిగేటువంటి నష్టాన్ని కూడా మేమే భరిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. నష్టపరిహారం ఇస్తామన్నారు. ఫ్రాంచైజీలకు టికెట్లతో వచ్చేటువంటి ఆదాయమే ప్రధానంగా కీలకమైనటువంటి ఆదాయం. సో దానిపైన కూడా ఆ నష్టాన్ని పీసీబీ భరిస్తుందంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ ఈ టోర్నమెంట్ 26వ తేదీ రోజు జరగబోతోంది. ఒక ప్రేక్షకుడు లేకుండా జరగబోయేటువంటి పిఎస్ఎల్ ఎట్లా ఉంటుందో చూడాలి. రమణ. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.